అన్ని గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ తిరుపతి జిల్లా వాకాడు నందు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మరియు ఎంఈఓ నయీం అలీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో ఎంపీడీఓ కార్యాలయం నుండి అశోక్ పిల్లర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకాడు గురుకుల పాఠశాల విద్యార్థులు, వాకాడులోని SALCF హైస్కూల్ విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు పి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం 77 వసంతాలు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి ప్రవేశించడం అనేది మన దేశ ప్రజానీకానికి గర్వకారణం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రతి గ్రామంలో, అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ ఆగస్టు 15 వేడుకలను చాలా ఘనంగా నిర్వహించాలని మన అధికారులు మనకు ఆదేశాలు ఇచ్చున్నారు. మరి అదేవిధంగా సర్పంచులు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కావచ్చు, దీని మీద ఆసక్తిని కనబరిచి మరి ప్రజల్లో దేశ స్వాతంత్రం యొక్క ఘనతను, అదేవిధంగా దాని గొప్పతనాన్ని చాటింపు చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన మండల అభివృద్ధి అధికారి పరిస్థితి అయితే ఉంది. మరి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంది. మరి మరొక ముఖ్యమైనటువంటి ఘనత ఏమిటంటే మనము ఆగస్టు 15న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాము. అవి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీటిని భారీగా నిర్వహించి గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంట జెండాను ఎగరవేసి దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆ రోజు అన్ని పంచాయతీలలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి సూచనలు జారీ చేస్తున్నారు. ఆ విధంగా మేము కూడా సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులందరికీ సూచనలు జారీ చేయడం అయింది. ఈ సందర్భంగా మీకు మెయిన్ గా తెలియజేసేది ఏంటంటే వీఆర్ ఆల్ వన్. అందరం కూడా జాతీయ అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలో నెరవేర్చవలసిందిగా కోరుతూ తీసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.